హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లయింగ్ కైట్స్. నేను మీ సాయిరామ్. ఈరోజు నేను మీకు చూపించాలి అనుకుంటున్న ప్లేస్ హైదరాబాద్ మియాపూర్లో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయం గురించి నేను మీకు రోజు చూపించాలని అనుకుంటున్నాను. ఈ ఆలయం మనం చేరుకోవాలి అని అనుకుంటే మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి బాచుపల్లి వెళ్ళే మార్గంలో మనకి ఈ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం కూడా ఉండటం వల్ల ఈ ఆలయాన్ని శ్రీ కనకదుర్గ కాళీమాత ఆలయంగా పేర్కొన్నారు. ఈ ఆలయం మియాపూర్లో ఉండటం వల్ల ఈ ఆలయానికి వచ్చే చాలామంది భక్తులకు ఈ ఆలయాన్ని మియాపూర్ మహంకాళి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. సో ఫైనల్లీ మనం ఈ ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం మరియు శుక్రవారం కుంకుమార్చనతో పాటు చాలా ప్రత్యేకమైన పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం చాలా శక్తివంతమైందని, ఈ ఆలయంలోకి వచ్చే భక్తులు కోరుకున్న ప్రతి కోరిక ఖచ్చితంగా తీరుతుందని ఈ ఆలయానికి వచ్చే భక్తులు చెప్తూ ఉంటారు. ఈ ఆలయం ఎందుకు ఇంత శక్తివంతమైంది అంటే, ఈ ఆలయంలో ఉన్న కాళీమాత విగ్రహం ప్రతిష్ఠించే రోజు దశమహావిద్యలైన మొదటి విద్య అయిన కాళీ, ఈవిడనే మహాకాళి అని కూడా అంటారు. అండ్ రెండో అవతారమైన తారామతి, ఈవిడనే నీలా సరస్వతి అని కూడా పిలుస్తారు. తర్వాత మూడవ దశ మహావిద్య అయిన త్రిపుర సుందరి అమ్మవారు, తర్వాత నాలుగో దశ మహావిద్య అయిన భువనేశ్వరి దేవి అమ్మవారు, అలాగే ఐదవ దశ మహావిద్య అయిన చిన్నమస్త అమ్మవారు, మరియు ఆరవ దశ మహావిద్య అయిన భైరవి అమ్మవారు, మరియు ఏడవ దశ మహావిద్య అయిన ధూమావతి అమ్మవారు, మరియు ఎనిమిదవ దశ మహావిద్య అయిన బగలాముఖి అమ్మవారు, అలాగే ఈవిడ్ని పీతాంబరి అమ్మవారు అని కూడా పిలుస్తారు. మరియు తొమ్మిదవ దశ మహావిద్య అయిన మాతంగి అమ్మవారు, మరియు ఆఖరి దశ మహావిద్య అయిన కమలాదేవి. ఇలా మొత్తం 10 దశ మహావిద్యలతో కూడిన శక్తిని రెగ్యులర్గా చేసే పూజలతో పాటు యంత్ర తంత్ర పూజలతో ఈ విగ్రహంలోకి ఆవాహించారని చెప్పి ఈ ఆలయం యొక్క ప్రధాన పూజారి అయిన సందీప్ అఘోరి గారు చాలా క్లియర్గా వివరించారు. ఈ ఆలయం యొక్క ప్రధాన పూజారి అయిన సందీప్ అఘోరి గారు కలకత్తా మరియు దక్షిణేశ్వర్లో ఉన్న కాళీమాత ఆలయాల్లో దశమహావిద్యలను అభ్యసించారని వివరించారు. వీటితో పాటు ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల గురించి ఆయన చాలా చక్కగా వివరించారు. ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు ఏంటి అంటే, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజు రెగ్యులర్గా అంటే ప్రతిరోజు కుంకుమార్చన జరిపిస్తారు. వీటితో పాటుగా అమ్మవారికి రక్తంతో మరియు మద్యంతో అండ్ శ్మశాన భస్మంతో ఇలా కొన్ని ప్రత్యేక అభిషేకాలు కూడా ప్రతి పౌర్ణమి మరియు అమావాస్య రోజు అమ్మవారికి అభిషేకం చేస్తారని ఈ ఆలయ పూజారి గారు క్లియర్గా వివరించారు. ఈ గర్భాలయంలో కాళికామాత అమ్మవారికి ఎడం వైపున శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహం మరియు అమ్మవారికి కుడివైపున కాలభైరవుల విగ్రహాలు ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే, గుడి ఎంట్రన్స్లో యముడు మరియు చిత్రగుప్తుడి విగ్రహాలు భక్తుల కోసం చాలా ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఇలాంటి విగ్రహాలు మరి ఏ ఇతర గుడిలో నేను ఇప్పటివరకు చూడలేదు. ఈ విగ్రహాల పక్కనే సుమారు 7 అడుగులతో ఒక పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించారు. ఈ పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే నందీశ్వరుడు మరియు నందీశ్వరుడికి ఎదురుగా ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఇలా కాళికా అమ్మవారి ఆలయం ఎంట్రన్స్కి ఎడం వైపున కూడా వేరొక విధంగా మరొక డిఫరెంట్ టైప్లో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగం పక్కనే వినాయకుడు, అయ్యప్ప స్వామి మరియు అమ్మవారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయం పక్కనే ఒక ప్రధాన ఆలయం ఉంటుంది. ఆ ప్రధాన ఆలయంలో కనకదుర్గమ్మ వారి విగ్రహం మరియు కనకదుర్గమ్మ అమ్మవారికి ఎడం వైపున కుమారస్వామి మరియు కుడివైపున వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ప్రదేశంలో వాహన పూజలు జరిపిస్తారు. ఇక్కడ ఒక చిన్న పూజా స్టోర్ని కూడా భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ఈ పక్కనే ఒక రావి చెట్టు మరియు వేప చెట్టు కలిసి ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి విగ్రహాలతో పాటు భక్తులు ప్రతిష్ఠించిన నాగప్రతిష్ఠ విగ్రహాలు కూడా ఈ ప్రదేశంలో చాలా ఉన్నాయి. వీటితో పాటు ఈ చెట్టు చుట్టూ మరికొన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయి. వీటి పక్కనే కనకదుర్గ అమ్మవారి కోసం ఒక ప్రత్యేకమైన ఉపాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలోనే ఈ ఆలయ పూజారి ఉంటారు. ఈ ఉపాలయం పక్కనే ఒక శనిదేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వీటితో పాటు రాహుకేతు విగ్రహాలు మరియు సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన విగ్రహాలతో పాటు సుమారు 50 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాగ ప్రతిష్టల్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు.
వీటితో పాటు నవగ్రహ విగ్రహాలు కూడా సపరేట్గా ఉంటాయి. ఈ ఆలయంలో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే అన్ని గుళ్ళల్లో ఏదో ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ ఈ గుడిలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. భక్తులు ఈ గుడికి వచ్చి తమకు నచ్చిన పద్ధతిలో తమకు నచ్చిన విధానంలో అభిషేకాలు పూజలు జరిపించుకోవచ్చు. అండ్ ఈ కనకదుర్గ సమేత కాళీమాత ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు మరియు వాటి యొక్క అమౌంట్ ఎంతో నేను ఇప్పుడు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ఆలయంలో వినాయకుడు ఉన్నాడు కదా, సో గణపతి స్వామి వారి పూజలు ఏంటంటే ప్రతి నెల సంకట చతుర్థి రోజు సాయంత్రం 6 గంటలకు పంచామృతాభిషేకం చేస్తారు. దీనికి 116 రూపాయలు తీసుకుంటారు. అండ్ దీంతో పాటుగా బుధవారం గణపతి స్వామి వారి పంచామృతాభిషేకం జరుగుతుంది. దీనికి 51 రూపాయలు తీసుకుంటారు. అండ్ వీటితో పాటు రెగ్యులర్గా కుంకుమార్చన, అభిషేకం, వడిబియ్యం లాంటివి కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేకంగా జరిపిస్తారు. వీటికి ఏంటంటే 51 రూపాయలు తీసుకుంటారు. అండ్ వీటితో పాటుగా కాళికామాతకి సపరేట్ ప్రత్యేక పూజ ఉంటుంది. అంటే ఇదేంటంటే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు అభిషేకం చేస్తారు. దీనికి భక్తులు 501 రూపాయలు సమర్పించాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్గా పంచముఖాభి ఆంజనేయ స్వామి పూజలు ప్రతి మంగళవారం మరియు శనివారం జరుగుతాయి. అభిషేకం, ఆకు పూజ, సింధూర పూజ జరుగుతాయి అన్నమాట. అభిషేకానికి 116 రూపాయలు మరియు ఆకు పూజ, సింధూర పూజకి 51 రూపాయలు తీసుకుంటారు. అండ్ దీంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతం అభిషేకం చేయించాలంటే 21 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు రామలింగేశ్వర స్వామి పూజలు కూడా ఉన్నాయి. రామలింగేశ్వర స్వామి పాలాభిషేకానికి 21 రూపాయి మరియు పంచామృతాభిషేకానికి 51 రూపాయి మరియు ప్రతి నెల మాస శివరాత్రి రోజు ప్రదోష కాలంలో రుద్రాభిషేకం చేస్తారు. దీనికి 116 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ప్రతి నెల త్రయోదశి ప్రదోష కాలంలో నందీశ్వర స్వామి ప్రత్యేక పూజలు చేస్తారు. దీనికి 51 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు శనేశ్వర స్వామికి తైలాభిషేకానికి 21 రూపాయలు టికెట్ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా వాహన పూజకు వచ్చి బైక్ 2 వీలర్కి 116 రూపాయలు అండ్ 4 వీలర్కి 216 రూపాయల చొప్పున టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. నా వీడియో ఇప్పటివరకు చాలా ఓపికగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.